శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 10వ తేదీ జనవరి 2025 సంవత్సరం శుక్రవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి చాలా మంచి కాలమే నడుస్తూ ఉన్నది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అన్నింట ఆత్మసంతృప్తి కనిపిస్తూ ఉంది. మరి ప్రతిరోజు ఇదే విధంగా ఉంటుందా, ఇదే సంతృప్తి ఉంటుందా అంటే ఒక్కొక్క రోజు కాస్త నిరాశాజనకంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే అది ఏ విషయంలో ఉంటుంది అనేది ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వ్యక్తిగతంగా కొద్దిగా మీకు చికాకులు ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మాతృవర్గ రీత్యా కూడా అంతగా అనుకూలించేటటువంటి పరిస్థితి కనబడబోవడం లేదు. స్థిర చరాస్తుల వృద్ధి విషయంలో కూడా మీరు ఇంకా కొద్ది కాలం వేచి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక వివాహ శుభకార్యాల విషయంలో మీరు ఇంకా ప్రయత్నాలు చేస్తూ వెళ్ళాలి. అయితే దగ్గరకు వస్తున్నాయి వివాహ సంబంధాల విషయంలో, ఇందులో ఎటువంటి సందేహం లేదు. భార్యాభర్తల మధ్య అనుకూలత ఎలా ఉండబోతోంది అంటే కొంచెం మనస్పర్ధలకే అవకాశం ఉంది. అలాగే కోర్టు కేసులు కానీ, ఇంకా వేరే ఏదైనా పోలీస్ స్టేషన్లలో కేసులు కానీ, ఈ చట్టపరమైన కేసులు, న్యాయపరమైన కేసులు, ఇలాంటి వాటి విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. స్థాన చలనానికి కూడా అవకాశం ఉంది. అయితే మీ వాక్కు చాలా బాగున్న కారణం చేత, మీ పరపతి చాలా బాగున్న కారణం చేత అనేక విధాలుగా మీరు పరువు, ప్రతిష్ట వీటన్నిటినీ బాగా నిలబెట్టుకోగలుగుతారు, వృద్ధి చేసుకోగలుగుతారు. ఆదాయం చాలా బాగుంది. అలాగే అనుకోని సంఘటనల వల్ల మీకు ధన ఆదాయం పెరుగుతుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఊహించని విధంగా లాభాలు వస్తాయి. అలాగే అప్పులు తీర్చివేయడానికి కూడా సరిపడా ధనం మీ వద్ద ఉంటుంది. ఇవన్నీ కూడా మీ మానసిక సంతృప్తికి కారణాలు అవుతున్నాయి. మరి అసంతృప్తి ఉండేటటువంటి విషయాలలో కొంచెం ఓర్పు కలిగి ఉండండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి అని మరీ తెలియచేస్తూ, దుర్గాదేవి ఆరాధన మీకు చాలా మేలు చేస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. శుభం. వృషభరాశి. వృషభ రాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం కొనసాగుతుంది. అనేక రకాలుగా శుభకార్యాలు, అవి వివాహాది శుభకార్యాలు అవ్వచ్చు, లేదా సంతానం జన్మించడం అవ్వచ్చు, లేదా సంతాన అభివృద్ధి అవ్వచ్చు, ఇక అనుకోని విధంగా ఆదాయం పెరగడం కావచ్చు, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కావచ్చు, అలాగే ఇంట శుభకార్యాలు కావచ్చు. ఇలా ఏదో విధంగా మీ మానసికమైనటువంటి సంతృప్తిని పెంపొందించే విధంగా గ్రహస్థితులు ఉన్నాయి అని చెప్పి తెలియజెప్తున్నాను. పబ్లిక్ రిలేషన్స్ చాలా చాలా బాగుండబోతున్నాయి. వ్యాపారస్తులు బాగుంటారు, వర్తక వాణిజ్యాలు బాగుంటాయి. జీవిత భాగస్వామి విషయంలో పూర్తి సంతృప్తికరంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. మీరు ఆ శుభకార్యాలలో పెద్దరికం వహిస్తారు, చక్కటి పాత్ర పోషిస్తారు. సమర్థవంతమైనటువంటి మీ యొక్క ఆ సమర్థతకి అందరూ కూడా ప్రశంసలు ఇస్తారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. మీ మానసిక ధైర్యం బాగుంది. అలాగే ఆదాయం బాగుంది, ఆదాయ మార్గాలు బాగున్నాయి. దూరభార ప్రయాణాల విషయంలో కించిత్ జాగ్రత్త వహించండి, అవి కూడా సక్సెస్ఫుల్గా ఉంటాయి. ఉద్యోగ జీవితంలో మీకు ఇప్పటి వరకు ఎవరైతే సహాయాలు చేసి ఉన్నారో వారందరికీ మీరు ఇప్పుడు సహాయం చేసేటటువంటి పరిస్థితి ఏర్పడబోతోంది. ఎవరైనా శత్రువులు ఉన్నారా మీకు అంటే శత్రువులు లేరు, మీరు అజాత శత్రువులాగా ఉంటారు. లాభస్థానంలో రాహు వల్ల కూడా అనేక రకాలుగా మీరు ఊహించని విధంగానే లాభాలు అందుకుంటారు. మీరు ఊహించేశారు అంటే ఇక అది ఊహించిన లాభమే. ఊహించని లాభము అంటే మీరు ఒక 10% లాభం వస్తుందిలే అంటే అది 30% లాభానికి వెళ్తుంది. అంత బాగా లాభాలు కూడా ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఉద్యోగస్తుల విషయంలోనే కించిత్ జాగ్రత్తలు పాటించండి. ఇక్కడ శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని విధాలుగా మీరు సహాయం చేయాలి, కొన్ని విధాలుగా మీ తోటి ఉద్యోగస్తులు సహాయ సహకారాలు మీకు అందిస్తారు. వెరసి ఇవన్నీ మౌనంతోనే చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతోంది, దైవ కార్యాలు బాగా చేస్తారు, ధనలబ్ధి కలుగుతోంది, పితృవర్గ రీత్యా బాగుంది, సంతాన రీత్యా బాగుంది. అనేక రకాలుగా ఈరోజు చాలా చాలా సంతృప్తికరమైన రోజుగా తెలియచెప్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మనస్ఫూర్తిగా మరింతగా మీకు బాగుంటుందని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా తెలియజెప్తూ ఉన్నాను. ఇది మీకు ఒక పరీక్షా కాలం కింద లెక్క. వ్యక్తిగతంగా అంతగా బాలేదు. భార్యాభర్తల అనుబంధ రీత్యా కూడా కించిత్ మనస్పర్ధలు వచ్చే విధంగా ఉన్నాయి. అలాగే మాతృవర్గ రీత్యా కూడా సంబంధ బాంధవ్యాలు
చాలా ఆత్మీయంగా ఉండాలి కదా! మాతృవర్గ రీత్యా అంత ఆత్మీయత కనబడబోవడం లేదు. ఇక్కడ దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతోంది. జాగ్రత్త. ఇది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో కూడా అలాగే ఉంది. మీకు పబ్లిక్ రిలేషన్స్ విషయంలో, భార్యాభర్తల అన్యోన్యత విషయంలో, లేదా వ్యాపార భాగస్వాముల విషయంలో, లేదా ఉద్యోగస్తుల విషయంలో ఇది వస్తుంది, ఖచ్చితంగా మనకు అనుకూలంగా ఉంది, ధనము మనకి చేతికి అందుతుంది అనుకునే విషయంలో, ఏ విషయంలో అయినా చూడండి, ఆరోగ్య విషయంలో కూడా మీరు అనుకున్న అంచనాల కన్నా తక్కువగా ఫలితాలుంటాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇన్ని అంశాలలో మీ అంచనాలు తారుమారయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. పెద్దలకి సేవ చేయాలి, గురువులకి సేవ చేయాలి, దైవ ప్రార్థనలు చేసుకోవాలి. దైవానికి సంబంధించి ఏమైనా శుభకార్యాలు, పూజలు మీ ఇష్టం, మీకు శక్తి ఎంతవరకు ఉందో అంతవరకు చేయండి. అలాగే వీలైతే సద్గురువుల యొక్క దర్శనం చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. గ్రహస్థితులు అంత బాగా లేనప్పుడు మనము ఏదో విధంగా భగవంతుణ్ణి ఆశ్రయించాలి. అలాగే సర్వస్వ శరణాగతి కోరాలి. ఈ రకమైనటువంటి పరిహారాలు మనం చేసుకుంటేనే మనకి కొంచెం ఆత్మసంతృప్తి అయినా కనిపిస్తుంది. అసలు ఏమీ చేయకుండా, ఒక ప్రార్థన లేదు, ఒక జపము లేదు, ఒక మంత్ర సాధన లేదు, ఒక దానం లేదు, ఒక ధర్మం లేదు, ఒక దైవ దర్శనం లేదు, ఒక పెద్దవాళ్ళ యొక్క సేవ లేదు, ఇలా ఏదీ లేకుండా ఉన్నట్లయితే మీకు మీరు చేసుకునేటటువంటి ఆలోచనలు, మీకు మీరు చేసుకునేటటువంటి నిర్ణయాలు అవి సత్ఫలితాలని ఇవ్వవు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. కాబట్టి ఈ సూచనని మీరు పాటించుకోండి. ఎందువల్ల ఇంత స్పష్టంగా తెలియజెప్తున్నాను అంటే, నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి మాత్రమే బాగుంది. అది కూడా శనిగారితో కలిసి ఉన్నారు. చట్టరీత్యా గాని, న్యాయరీత్యా గాని, కుటుంబ రీత్యా గాని, అలాగే ఏదైనా రుణాలు చేసుండి, పెద్ద పెద్ద మొత్తాలలో రుణాలు చేసుండి అవి తీర్చలేక అవస్థపడుతున్న విషయంలో గాని, ఇలాంటి సమస్యలు ఏమన్నా కోర్టు పరిధిలో ఉన్నట్లయినా గాని మీరు చాలా ఇబ్బందులకు లోనవుతారు అని చెప్పి తెలియజేస్తూ ఇన్ని జాగ్రత్తలు తెలియజెప్తున్నాను. వీటిట్లలో కొన్నిటినైనా ఆచరించండి, మనశ్శాంతితో ఉండండి. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చేపట్టిన ప్రతి పని బంగారంతో సమానం. చక్కటి సత్ఫలితాలున్నాయి. అలాగే వాహనాల రీత్యా కూడా లాభం కనిపిస్తోంది. మాతృవర్గ రీత్యా కూడా చక్కటి సహాయ సహకారాలు కనిపిస్తున్నాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి. మీ యొక్క మానసికమైనటువంటి దృఢత్వం చాలా మంచి ఆత్మ సంయమన శక్తిని కలిగి ఉంది. అనేక రకాలుగా మీ నిర్ణయాలు బాగుంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే దగ్గర బంధువుల యొక్క ఆత్మీయత అనురాగాలు పొందుతారు. అలాగే దగ్గరి ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా మీరు చక్కటి సత్ఫలితాలు ఉన్నాయని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ఇక ధనము రాబడి విషయంలో మీరు ఊహించని విధంగా ధనం రాబడి ఉంటుంది. ఒక్కొక్కసారి ధనము ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆ ఖర్చు కన్నా మించి ఆదాయం కూడా ఎక్కువ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ షష్ఠ స్థానము చాలా శుభకరంగా ఉంది. లాభస్థానము చాలా చాలా శుభకరంగా ఉంది. ద్వితీయాధిపతి షష్టంలో ఉండడము, లాభంలో ఉండడము కూడా మీకు చాలా అదృష్టవంతమైన కాలం నడిచి వస్తోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోందనమాట. ఇంత అంటే చేస్తూ ఉన్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో అమితమైనటువంటి ధన ఆదాయం పెరిగేటటువంటి సూచన. ఇక్కడ ద్వితీయాధిపతి షష్టంలో, తృతీయాధిపతి షష్టంలో, అలాగే లాభంలో కూడా గురుచంద్రులు, రాశ్యాధిపతి కూడా అక్కడ ఉండడం, ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. అనేక రకాలుగా ధన ఆదాయం పెరుగుతుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి మంచి శుభకరమైన సూచన. అయితే అష్టమ శని సంచార కారణం చేత మటుకు అనుకోని విధంగా చికాకులు ఉంటూ ఉంటాయి. అయితే మీరు వాటిని అధిగమించగలుగుతారు. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనే. సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇది కూడా చెప్పదగినటువంటి మానసికమైన ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశమే. కానీ కొన్ని పనులు వాయిదా పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి వాటి విషయంలో మీరు ఒక్కసారి గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోండి. మీకు చక్కటి విజయావకాశాలు ఉంటాయి. ఈ చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరింపబడతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రాహుగ్రహ స్తోత్రాలు పఠించడం ద్వారా, శనిగ్రహ స్తోత్రాలు పఠించడం ద్వారా చాలా వరకు మీ బంధువర్గ రీత్యా కానీ, అలాగే మీకు ఉండేటటువంటి వ్యక్తిగత సమస్యల రీత్యా కానీ
సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి చక్కటి పరిష్కార మార్గాలు దొరుకుతాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. సింహరాశి. సింహరాశి వారికి చాలా కష్టపడి ఫలితాలు తెచ్చుకోవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మిగతా అన్ని అంశాల విషయాలలో కూడా మీరు జాగ్రత్తలే పాటించాలి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. ఒక్కొక్కసారి గ్రహస్థితులు అంత అనుకూలంగా లేనప్పుడు తప్పనిసరిగా గ్రహ అనుకూలత కోసం నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయాలి, లేదా నవధాన్యాలు దానం ఇవ్వాలి, లేదా మన ఇంటి ఇలవెల్పుని పూజించుకోవాలి. వీటన్నిటితో పాటుగా ఇది ఏదైనా చేయండి. ఇప్పుడు 3 పరిహారాలు చెప్పాను. ఈ మూడిట్లలో ఏ పరిహారాన్నైనా మీరు పాటించండి. ఇంటి ఇలవేల్పుకి ముడుపు కట్టండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఒక్క ఉద్యోగ విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలలోనూ మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే వాహనాల విషయంలో, ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో అధికమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. కోర్టు విషయాలు ఏమన్నా ఉంటే వాయిదా వేయండి. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు ఏమన్నా ఉన్నట్లయితే వాటిని కూడా వీలైనంత వరకు వాయిదా వేయండి. ఎట్టి పరిస్థితులలోనూ రవాణా మార్గాల ద్వారా ప్రయాణాలు పనికిరాదు. ఇంతో అంతో కాలినడకన వెళ్ళడం మంచిది. దూర ప్రాంత ప్రయాణాలకి కాలినడకన వెళ్ళలేము. ఏదో చిన్న చిన్న 5 కిలోమీటర్ల వరకు అయితే నడిచి వెళ్ళడం కరెక్ట్, కానీ అంతకన్నా మించి చాలా కష్టం అవుతుంది నడిచి వెళ్ళడం అంటే. 5 కిలోమీటర్ల లోపల వాహనాల మీద వెళ్ళినా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్ళవచ్చు. కాబట్టి ఈ సూచన మరీ తెలియచేస్తూ ఉన్నాను. రాజకీయ నాయకులకి చాలా చాలా బాగుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఇక ధన ఆదాయం విషయంలో కానీ, ధనము ఖర్చుల విషయంలో కానీ, పై అధికారుల యొక్క ప్రశంసలు మీకు అందలేదేననేటటువంటి అసంతృప్తి విషయంలో కానీ, వాహనాల యొక్క ప్రమాదాల విషయంలో, రవాణా మార్గాల విషయంలో కానీ, భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఇంకా పెరగలేదే, తగ్గే ఉన్నది అనేటటువంటి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, రుణాల రీత్యా కానీ, మీరు ఏ అంశాన్నైనా తీసుకోండి, తప్పనిసరిగా జాగ్రత్తలు పాటిస్తూ వెళ్ళండి. మౌనాన్ని వదలకండి. ఇవి చెప్పదగినటువంటి సూచనలు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి అనుకోని విధంగా అదృష్టం కలిసి వస్తూ ఉంది. అయితే చాలా అంశాలలో వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి. కానీ కొన్ని విషయాలలో వీళ్ళు ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకోవాలి. స్వయంకృత అపరాధాల జోలికి వెళ్ళవద్దు. అంటే మనకి జరిగేది ఒకటి ఉండగా మనము ఇంకొక దాన్ని బలవంతంగా తెచ్చుకుంటాం. అలా కాదు, ఇలా అని చెప్పేస్తాం, మనం చేసేస్తాం. అది మనస్సు యొక్క నిలకడతనం లేకపోవడం వల్ల ఆ పరిస్థితి ఎందువల్ల ఏర్పడుతుంది అంటే, రాశిలో ఉన్నటువంటి కేతు వల్ల, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహు వల్ల ఏర్పడుతుంది. ఇది చాలా స్పష్టంగా చెప్పదగినటువంటి విషయం. నిజానికి శనిగారి బలం కానీ, గురువుగారి బలం కానీ చాలా చాలా బాగున్న కారణం చేత మీకు ఖచ్చితంగా బాగున్న అంశాలే జరుగుతాయి. కానీ ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తూ ఉంటుందని చెప్పుకుంటూ ఉంటాం కదా. ఈ కారణం వల్ల ఒక్కొక్క రోజున రాహు గారు ఇచ్చేటటువంటి ఫలితము బంధుత్వాలను విడదీస్తుంది, కళ్ళకి ఒక మాయ పొరని కమ్మింపజేస్తుంది. ఈ కేతువు గారి వల్ల అవిచ్ఛిన్నమైనటువంటి బంధాలు అవి ఇప్పుడు విచ్ఛిన్నమైపోతాయి. చాలా డీప్గా ఉండేటటువంటి స్నేహితులు కానీ, చక్కటి అనుబంధంతో ఉండేటటువంటి భార్యాభర్తలు కానీ, చక్కటి దైవభక్తి పూర్వకంగా ఉండేటటువంటి భక్తుల విషయంలో కూడా భగవంతుని మీదనే వాళ్ళకి ఒక్కొక్కసారి బాధ ఏర్పడుతుంది. మేము ఇంత చేస్తున్నాము, మాకెందుకు భగవంతుడు ఏమీ చెయ్యట్లేదు అనేటటువంటి నిరాశ ఏర్పడుతుంది. ఇన్నాళ్ళ నుంచి ఉన్న భక్తి ఏమైపోయింది అంటే కళ్ళకి ఒక మాయపొర కమ్మేస్తోందన్నమాట. మనకి ఏమీ జరగట్లేదు అనేలాంటిది, లేకపోతే ఇందులో ఏముంది అనే నిరాశావాదం, అలాగే ఎవరు మనకి సహకరించట్లేదనే అపోహలు, ఇలాంటివన్నీ కళ్ళకి మాయ కమ్మిస్తాయి. మళ్ళీ ఎవరైనా ఒకళ్ళు హెచ్చరికగా పక్క నుంచి మిమ్మల్ని కాస్త జాగృతం చెయ్యాలి. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు, నీకు భగవంతుడి దయ ఉన్నది, ఈ రకంగా మంచి జరుగుతోంది, ఈ రకంగా మంచి జరుగుతోందని ఎవరన్నా ఒకసారి గుర్తు చేస్తే మళ్ళీ వీళ్ళు కరెక్ట్ లైన్లోకి వచ్చేసి కరెక్ట్గా ఆలోచిస్తారు. అప్పటి వరకు ఆలోచనల క్రమం తప్పుతుంది కదా, వాటి యొక్క పరిధి పెరిగిపోతుంది. ఆలోచనల పరిధి ఎక్కడెక్కడ అంశాలో ఆలోచించుకుంటూ వెళ్ళిపోతారు. ఈ విషయాలలో అధిక జాగ్రత్తలు ఉండాలి. ఇది ఒకటి చెప్పదగినటువంటి సూచన. అలాగే భగవంతునికి మనస్ఫూర్తిగా
నమస్కారాలు చేయండి, ప్రదక్షిణలు చేయండి, ఏ ఆలయానికైనా వెళ్ళండి, దగ్గరలో ఉన్న ఆలయాలకు వెళ్ళండి. చక్కగా భగవంతుని మీద నమ్మకం పెట్టుకోండి. మీకు అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంది. ఈ రోజు కూడా మీరు చాలా సంతృప్తికరమైన జీవితంతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. తులారాశి. తులారాశి వారికి చక్కటి గ్రహస్థితి ఉన్నది. అనుకూలంగా ఉన్నాయి ఈ ఫలితాలన్నీను. అయితే మీకు అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. మనోబలం పెరుగుతోంది. ఆ మనోబలం పెంచుకోవడం ద్వారా మీరు అధికమైనటువంటి సంతృప్తికి లోనవుతున్నారు. అలాగే దగ్గర ప్రయాణాలన్నీ లాభిస్తాయి. బంధుమిత్రుల ఆత్మీయత అనురాగాలు మీకు ఉంటాయి. అలాగే మీరు కూడా వారిని చాలా చక్కగా ప్రేమిస్తారు. అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారు. ఇక మాతృవర్గ రీత్యా కూడా మీకు అనేక రకాల శుభాలు వనగూరుతున్నాయి, సహాయ సహకారాలు అందుతున్నాయని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక సంతాన రీత్యా పరస్పర విభిన్నమైనటువంటి భావనలు అక్కడ కలుగుతూ ఉన్నాయి. ఇన్నాళ్ళు మనము సంతానం రీత్యా ఓర్పు కలిగే ఉన్నాము, కానీ ఏమి ప్రయోజనం లేదు అని ఒక అసంతృప్తి వెల్లడిస్తారు. కానీ ఒక్కొక్క విషయంలో మనం ఓర్పుగా ఉండడం వల్ల చాలా లాభాలు కలిగాయి, ఈ విషయంలో బాగున్నది మన సంతాన వ్యవహారం అని చెప్పి ఆనందిస్తారు. అట్లా పరస్పర విభిన్నమైనటువంటి భావాలు ఒకే భావంలో కలుగుతూ ఉన్నప్పుడు ఒక్కసారి అసంతృప్తికి లోనవుతారు, ఒక్కొక్కసారి అసంతృప్తికి లోనవుతారు. ఈ రెండు భావాలు కూడా మీ మీద పనిచేస్తాయి. రెండిటికి కూడా ఫలితాలు మీరు చాలా తేలిగ్గా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది బాగా చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగ జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అయితే చాలా సంతృప్తికి లోనవుతారు. ఆదాయం పెరుగుతోంది కాబట్టి మీరు ఇక్కడ ఆదాయము పెంచుకోగలుగుతున్నారు, పెరుగుతోంది. అలాగే అక్కడ తోటి ఉద్యోగస్తుల వల్ల చక్కటి సంతృప్తి, సహాయ సహకారాలు కూడా ఉన్నాయి. ఇది మీకు చాలా మానసికమైనటువంటి ఆనందాన్ని తెచ్చిస్తోందని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. పెట్టుబడులు పెట్టే విషయంలో ఏ విషయంలోనూ పెట్టుబడులు అధికంగా పెట్టవద్దు. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏ విధంగా ఉంది అంటే, అన్యోన్యత విషయంలో చిన్నపాటి ఇబ్బంది అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ చిన్నపాటిని ఇబ్బందిని అధిగమించడానికి మీరు కుజగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అదృష్టం వెన్నంటి ఉంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. అనేక రకాలుగా వీరికి ధన ఆదాయం పెరుగుతోంది. మాట వలన చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే స్త్రీల వల్ల మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. సద్గురువుల ఆశీస్సులు ఫలిస్తున్నాయి. పితృవర్గ రీత్యా బాగుంది, మాతృవర్గ రీత్యా కూడా బాగుందనే తెలియచెప్పచ్చు. అయితే ఇక్కడ కూడా పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్న కారణం చేత ఒకసారి శనిగారికి తైలాభిషేకం చేయించండి. ఇది చెప్పదగినటువంటి సూచన. సంతాన రీత్యా పూర్తి ఓర్పు కలిగి ఉండవలసిందిగా కూడా సూచన చేస్తూ ఉన్నాను. ఇక మీకు సన్మాన సత్కారాలకి అర్హులు అని చెప్పి ప్రశంసలు అందుతాయి. సత్కారాలు అందుకుంటారు, సన్మానాలు చేయించుకుంటారు. మీ మాట విలువ పెరుగుతోంది, కుటుంబంలో ఐకమత్యం పెరుగుతోంది. ఇంకా పితృవర్గ రీత్యా కూడా అనేక రకాల మీకు సహాయ సహకారాలే అందుతున్నాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అయితే ఆరోగ్య విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాహనాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉద్యోగస్తుల విషయంలో, ఉద్యోగంలో తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు అయితే అందుతాయి. కానీ మీకు పై అధికారుల యొక్క ప్రశంసలు దొరకడం కష్టమవుతుంది. ఈ ఒక్క విషయంలో ఓర్పు కలిగి ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. గురుబలం అధికంగా ఉంటూ ఉన్న కారణం చేత మీరు అదృష్టవంతులు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వ్యాపార వర్గాలు బాగున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది. సహాయ సహకారాలు అందుకుంటున్నారు. అలాగే పబ్లిక్ రిలేషన్స్ విషయంలో విశేషమైనటువంటి కృషి చేస్తారు. ప్రజోపయోగ కార్యక్రమాల విషయంలో మీరు చేసేటటువంటి మేలు అసలు ఎవరు మర్చిపోలేని విధంగా ఉంటుంది. అలాగే సన్మాన సత్కారాలు అందుకోవడమే కాదు, మీ యొక్క మాట తీరు బాగుండడమే కాదు, అనేక రకాల అనుకూలతలు మీకు వనగూరి మిమ్మల్ని ఒక స్థాయిలో సమాజంలో నిలబెట్టే విధంగా గ్రహస్థితులు ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. ధనుసు రాశి. ధనుసు రాశి వారి విషయంలో ఇంకా ఇంకా మీ కృషి, మీ పట్టుదల, ప్రయత్నాలు కొనసాగించవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. రుణపరమైనటువంటి బాధలు కొంచెం తగ్గే విధంగా ఉన్నాయి. అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు ఏమిటి అంటే, మీ మాతృవర్గ రీత్యా మీకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందవలసి ఉంది, కానీ అందడం లేదు.
సంతాన రీత్యా మీరు ఓర్పు కలిగి ఉండాలి. ఇది చాలా స్పష్టంగా చెప్పదగినటువంటి సూచన. అలాగే పై అధికారుల యొక్క మందలింపులు మీకు ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక వివాహాది శుభకార్యాల విషయంలో అంతగా శుభకార్యాలు ఇప్పుడు లేవు అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. వాహనాల విషయంలో గానీ, ప్రయాణాల విషయంలో గానీ అధిక జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. అలాగే పితృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఉద్యోగ రీత్యా అయితే కొంచెం సంతృప్తి కలిగించేటటువంటి కాలంగా తెలియచెప్పచ్చు. మీకు దైవభక్తి బాగా పెరిగే విధంగా ఉన్నది. ఆత్మ సంకల్ప శక్తి చాలా చాలా అధికంగా ఉంటూ ఉన్న కారణం చేత మీరు ఏ సమస్యనైనా సరే అవలీలగా దాటడానికి ప్రయత్నం చేయగలరు. ప్రయత్నం ఫలించి మీరు అందులో విజయాన్ని సాధించగలరు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక కుటుంబం విషయంలో అధికమైనటువంటి సమిష్టి కృషి చేత కానీ, ఐకమత్యం చేత కానీ అనేక రకాలుగా మీకు ఆత్మసంతృప్తి కలిగించేటటువంటి కాలంగా తెలియజెప్పచ్చు. ఇక ఉద్యోగ జీవితంలో అయినా, వ్యాపార జీవితంలో అయినా, పితృవర్గ రీత్యా అయినా, అనుకోని విధంగా పుణ్యక్షేత్ర సందర్శనలు చేయడం విషయంలో అయినా, ఏ విషయాలలో అయినా మీరు కొన్ని జాగ్రత్తలతో కూడిన జీవనం ఉండండి అని చెప్పి మరీ సూచన చేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా, అలాగే నవధాన్యాలు దానం ఇవ్వడం ద్వారా మీకు అనేక విధాలుగా మనశ్శాంతి ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మకర రాశి వారికి గ్రహగతుల యొక్క బలాలు పెంచుకునేటటువంటి క్రమంలో తప్పనిసరిగా స్తోత్రపారాయణాలు చెయ్యండి. గురువుగారి యొక్క స్థితి బాగుంది, రాహుగారి యొక్క స్థితి బాగుంది. మిగతా గ్రహాల యొక్క అననుకూలత వల్ల మీలో బద్ధకం ఏర్పడచ్చు, లేదా ఇది మర్చిపోయామే అనేటటువంటి పరిస్థితి రావచ్చు, లేదా రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అనేటటువంటి వాయిదాలు వేసుకునేటటువంటి పరిస్థితి రావచ్చు. కొంచెం మనశ్శాంతి తగ్గవచ్చు. ఎందుకు ఇలా అవుతోంది, నిన్నటి వరకు బాగున్న వ్యక్తులు ఇవాళ ఎందుకు బాలేదు అనేటటువంటి ఆలోచనలు పెరగవచ్చు. కుటుంబంలో అశాంతి పెరగవచ్చు. మీ మాట తీరుకి కొంతమంది చాలా బాగున్నారు అన్న కొంతమందికి వ్యతిరేకత చూపించవచ్చు. ఇలాంటి పరిస్థితులు మీకు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయించండి. కుజగ్రహ స్తోత్రాలు చదవండి. ఇక మీకు వచ్చిన డోకా లేదు. అనేక రకాలుగా మీకు ప్రశాంతత వస్తుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారం ఉంటుంది. మాతృవర్గ రీత్యా అంత బాగా లేకపోయినా కూడా మీరు ఓర్పు కలిగి మీ తల్లిగారికి, తల్లి తరఫు బంధువులకి కాస్త ఏదైనా సేవ చేసినట్టయితే మీకు చాలా వరకు ఆత్మసంతృప్తి పెరుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. సంతాన రీత్యా చాలా చాలా బాగుంది. మీ అవసరాలకి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మీ ప్రణాళికలకి సరిపడా ధనం వచ్చి మీరు మానసికంగా ధైర్యంగా ఉంటారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. వివాహాది శుభకార్యాల విషయంలో పూర్వం ఏ సంబంధాలనైతే వద్దు అనుకుంటారో తిరిగి మళ్ళీ అవే మీ దగ్గరికి వస్తాయి. ఎందుకు మళ్ళీ ఇంకొకసారి వచ్చాయి, వీటి గురించి ఆలోచిద్దామా అనేటటువంటి ఆలోచనలు మీకు వస్తాయి. మంచి చెడు ఏంటో తర్వాత ఇంకెవరినన్నా మనం సంప్రదిద్దాము అనేటటువంటి ఆలోచనతో ఉంటారు. దూర ప్రయాణాలని వాయిదా వేసుకోండి. దైవభక్తి బాగా పెరుగుతోంది. వివాహాది శుభకార్యాలు కుదరడానికి అనుకూలమైనటువంటి గ్రహస్థితులు వస్తూ ఉన్న కారణం చేత మీరు కూడా చాలా ఉల్లాసంగా ఉంటారు. ఇక ఉద్యోగ జీవితంలో కానీ, వ్యాపార జీవితంలో కానీ ఏదైనా సరే మీరు ఓర్పు కలిగి ఉండడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా పాటించండి. మరింత మనశ్శాంతి పొందండి. శుభం. కుంభరాశి వారికి గ్రహగతుల యొక్క ఫలితాలు చాలా మేలు చేసే విధంగా ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. ఏలినాటి శని జరుగుతూ ఉన్నటువంటి సమయంలో గురుబలం లేని కారణం చేత, రాహుకేతువుల బలం కూడా లేని కారణం వల్ల ఇన్నాళ్ళు మనము అంతగా బాగలేదు అని చెప్పుకుంటున్నాము. అయితే ఈ గ్రహాల యొక్క స్థితులు బాగలేకపోయినప్పటికీ మిగతా గ్రహాల యొక్క అనుకూలత చాలా సమృద్ధిగా కనిపిస్తూ ఉన్న కారణం చేత ఊహించని విధంగా లాభాలు వస్తాయి. ముఖ్యంగా ధన లాభాలు చాలా చాలా బాగున్నాయని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. అలాగే రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వల్ల కూడా శుభకార్యాలు జరగడం కానీ, అనుకూలమైనటువంటి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తగ్గిపోయి కొంచెం అనుకూల వాతావరణం ఉండడం కానీ, వివాహాది శుభకార్యాలు కుదరడానికి పరిస్థితుల ప్రభావం కూడా కారణం అవుతుంది. తప్పనిసరిగా ఇలాంటి పరిస్థితుల మధ్య మనము ఖచ్చితంగా వివాహం చేసేసుకుందాము, వచ్చిన సంబంధాలలో కాస్త మంచివి చూసి సెలెక్ట్ చేసేసుకుందామని మీ మైండ్ సెట్ని మార్చుకుంటారు. ఆ విధంగా కూడా వివాహ
శుభకార్యాలు దగ్గరకు వచ్చేస్తాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. ప్రయాణాల విషయంలో గాని, వాహనాల విషయంలో గాని, రుణాల విషయంలో గాని మీకు చక్కటి లబ్ధి కలుగుతోంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేయొచ్చు. ఇక సంతాన రీత్యా బావుంది. ఇది కూడా మీకు ఆత్మ సంతృప్తి కలిగించేటటువంటి విషయం. ఇన్నాళ్ళు ఓర్పు కలిగి ఉండండి, ఓర్పు కలిగి ఉండండి అని చెప్తూ వచ్చాను. ఇప్పుడు కాస్త మీకు రిలాక్సేషన్ వచ్చేసింది. మీ ఓర్పుకి మంచి ఫలితాలు ఉన్నాయి అని చెప్పి గ్రహస్థితులే తెలియజేస్తున్న కారణం చేత మీకు సంతాన రీత్యా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. రాజకీయ నాయకులకి కూడా కొంచెం బాగున్నటువంటి కాలంగా మనము తెలియచెప్పుకోవచ్చు. ధన ఆదాయాలు బాగా పెరిగి ఉన్నాయి. ప్రతి డివిజన్ వాళ్ళకి కూడా అది అన్నదమ్ములకి గాని, మాతృవర్గ రీత్యా గాని, సంతాన రీత్యా గాని, భార్యాభర్తల రీత్యా గాని మీరు ఏ రూపకంగా తీసుకున్నా కూడా ఆదాయం పెరుగుతోంది. అంటే అన్నదమ్ముల వల్ల సహాయ సహకారాలు ఉంటున్నాయి. మాతృవర్గ రీత్యా కూడా ఇంతో అంతో ధనలాభాలు ఉంటున్నాయి. ఈ విధంగా మీకు ఒక విధమైన కలిసి వచ్చే కాలం వచ్చిందా అన్నట్టుగా కనిపిస్తూ ఉన్న కారణం చేత మంచి రోజులున్నాయి. ఆనందంగా ఉంటారు, మీరు సంతోషంగా ఉల్లాసంగా గడుపుతారు ఇవాల్టి రోజున అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే పరిహారాలు చేసుకునే విషయంలో మటుకు వెనకడుగు వేయకండి. తప్పనిసరిగా ఈ చెప్పినటువంటి పరిహారాలలో ఒక్క పరిహారాన్నైనా చేయండి. కనీసం కొన్ని ధాన్యాన్నైనా సరే దానం చేయండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింత మనశ్శాంతి వస్తుంది. శుభం. మీనరాశి. మీనరాశి వారికి నిన్నటి వరకు ఉన్నటువంటి గ్రహస్థితుల కన్నా ఈరోజు కాస్త మెరుగైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. సంతాన రీత్యా కొద్దిగా ఊపిరి పీల్చుకునేటట్టుగా పరిస్థితులు ఉంటాయి. అనుకూలమైనటువంటి కాలం నడుస్తూ ఉన్నది. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా బాగున్నాయని చెప్పచ్చు. ఉద్యోగ రీత్యా చాలా బాగుంది. అలాగే ఈ విలువైన ఆభరణాలు కానీ లేదా వస్తువులు కానీ, కొంచెం ఖరీదైన వస్తువులు కానీ కొనుగోలు చేసేటటువంటి విషయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉంటారు. ఇది చెప్పదగినటువంటి సూచన. గురువు గారికి గురువు స్తోత్ర పారాయణాలు చదువుకోవడం ద్వారా, శని గారికి కూడా స్తోత్ర పారాయణాలు చదువుకోవడం ద్వారా మానసికమైన శాంతి ఉంటుంది. ఇప్పుడంతా పరీక్షల కాలమే. ఇక ఏలినాటి శని జరుగుతూ ఉంది అంటే అది పరీక్ష కాలం అన్నమాట. శనిగారు పెట్టేటటువంటి పరీక్ష. దానికి తోడు ఈ మిగతా గ్రహాల అననుకూలత కూడా ఉంది అంటే ఇక ఈ పరీక్షలో మనం నెగ్గడం కష్టమవుతుంది. కాబట్టి గురువు పాదాలని ఆశ్రయించండి. గురువు ఆలయాలకు వెళ్ళండి. ఒక్కసారి అభిషేకం చేయించుకోండి. అక్కడ ఆ గురువు గారికి చక్కగా ప్రదక్షిణాపూర్వక నమస్కారాలు చేయండి. శనగలు ఉడకపెట్టి గుగ్గిళ్ళుగా తయారు చేసి భక్తులకు వితరణ చేయండి. అనేక విధాలుగా మీకు మనశ్శాంతి ఏర్పడుతుంది. ఏ విధంగా మనశ్శాంతి ఏర్పడ్డా కూడా ఆ సమస్యలన్నిటికీ దూరం అయిపోతారని చెప్పి తెలియజేస్తూ, మీనరాశి వారు ఇంకా ఇంకా ఓర్పు కలిగి ఉండడం వల్ల మాత్రమే మీకు సరైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.